నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం హీరో అల్లు అర్జున్ అరెస్ట్ తీవ్ర స్థాయిలో ప్రకంపన సృష్టిస్తోంది. అసలు సంధ్యా థియేటర్ కేసులో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో దీన్ని రాజకీయం చేసి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం, అసలు రాజకీయ కోణం దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులుగా ఉన్నటువంటి బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, టీసెట్ CEO. నమస్తే వేణుగారు. ఏం సార్, అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ ప్రభుత్వం ఒక డేర్ డెసిషన్గా చెప్పుకోవాలి. మరోవైపు సంధ్యా థియేటర్ వ్యవహారంలో అరెస్టులు మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏంటి? చట్ట ప్రకారం తొక్కిసలాటలు జరిగింది, ఒక మహిళ చనిపోయింది. సో చట్ట ప్రకారం పోలీసుల విచారణలో భాగంగా ఆ ప్రాసెస్ ప్రకారమే జరిగిందని భావించాలి తప్ప అందులో కొత్తగా ఏమున్నది అందులో. ఇప్పుడు అల్లు అర్జున్ యాక్టర్ ఉండొచ్చు, కానీ చట్టానికైతే అందరు సమానమే కదా. సో పోలీసుల చర్యలో భాగంగా జరుగుతున్నది తప్ప అందులో ఏం కొత్తగా ఏం లేదు. కానీ అరెస్ట్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఖండించండి, అన్ని ఖండిస్తారు, వాళ్ళు ఏదైనా ఖండిస్తారు. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి ఏ అంశానైనా ఖండిస్తారు. వాళ్ళు ప్రభుత్వం ఏం చేసినా ఖండిస్తారు. కూర్చోమని ఎవరో తప్ప వాళ్ళ గేట్ల కాడ పోయి కూర్చోమని. అదే హరీష్ రావు గారిని కేటీఆర్ పోయి వాళ్ళ గేట్ల కాడ కూర్చోమని. ఆ మహిళ చనిపోయింది, ఆ మహిళ పైన సానుభూతి లేదు, కానీ ఇక్కడ అరెస్టుకు సంబంధించిన దానిపైన వీళ్ళు ఖండిస్తారా? ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఓకే, ఆ మహిళ చనిపోతే మరి ఆ మహిళకు సానుభూతి అని కనీసం తెలియజేసినా వాళ్ళు? అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు అరెస్ట్కి సంబంధం ఉంటే అల్లు అర్జున్ గారు ఉంటే ఏదైనా ఉంటే వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు ఏదంటే కోర్టుకు పోతారో, అవసరమైతే బెయిల్ తెచ్చుకుంటారు. వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు ఎదుర్కొనే కేసును వాళ్ళు ఎదుర్కొంటారు. అల్లు అర్జున్ గారు ఆయన యాక్టరే కదా, ఎట్లాగో ఆయన చట్టం తెలుసు, అన్ని తెలుసు కదా, వాళ్ళకి అడ్వకేట్ ఉంటారు, అన్ని అతన్ని ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇక్కడ మహిళ చనిపోయింది, వాళ్ళకు నువ్వు సానుభూతి తెలిసి వాళ్ళ వైపు ఉంటావా, లేకుంటే యాక్టర్గా అల్లు అర్జున్ వైపు ఉండి ఖండిస్తారా? కానీ ఈ అరెస్ట్ వ్యవహారంలో సంధ్య 70mm థియేటర్కి సంబంధించిన లెటర్ ఒకటి తెర మీదకి వచ్చింది. 4వ తారీఖుల్లో ఇన్ని షోలు ఉన్నాయి, క్రూ హీరో హీరోయిన్ వస్తున్నారు, బందోబస్తు ఇవ్వండి అంటూ పోలీసులకి ముందే లెటర్ ఇచ్చారు. దాని మీద పోలీసుల వైపు నుంచి బందోబస్తు కూడా ఉన్నింది ఆ రోజు. కానీ దురదృష్టవశాత్తు ఇది ఏదైనా సంఘటనలు ఒకసారి ఎట్లా జరుగుతాయంటే, వాళ్ళు కొంత ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉన్నప్పుడు కొంత చూడడానికి అడావుడు జరుగుతున్నప్పుడు కొంత ప్రికాషన్స్ అవన్నీ కూడా సంధ్యా థియేటర్కి సంబంధించి కూడా ఇప్పుడు ఈ టైంలో ఎందుకు రాకూడదు, ఎందుకు రావాల్సిన అవసరం ఏమున్నది? సినిమాకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా? ఒక మహిళ అయితే చనిపోయింది కదా, పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. మనం అక్కడ సానుభూతి చూపాలి. కానీ ఇప్పుడు అరెస్ట్ ఏముందండి? అరెస్ట్ ఏముంది? చట్ట ప్రకారం ఎదుర్కొంటారు, వాళ్ళు ఎదుర్కొంటారు, బయటకు వస్తారు. రేపు ప్రాణం అయితే తిరిగి రాదు కదా. దానికి పెద్ద అడావుడు చేసుడు, మీరు అన్నట్టు ఏదో కేటీఆర్ గారు ఖండించారు, హరీష్ రావు గారు ఖండించారంటే పోయి కూర్చోమని అలాగే ఇక్కడ ఎవడదంటు తప్పు కదా. అది ఇటువైపు వీళ్ళ సానుభూతి ఇక్కడ ఉండాలి కదా. అని ప్రతిదాని రాజకీయం చేస్తే ఎట్లా? సరే, ఇక్కడ ఈ అరెస్ట్ వ్యవహారం తీసుకుంటే ప్రధానంగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏమన్నా తెలంగాణలో టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న హైడ్రా పేరుతో నాగార్జునకు సంబంధించి ఎన్ని కన్వెన్షన్ కూల్చేయడం, ఇవాళ పుష్ప అరెస్టు, మరోవైపు చివరిగా మరోవైపు రీసెంట్ గా కూడా బెనిఫిట్ షోలన్నీ కూడా రద్దు చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి నాగార్జున అరెస్ట్ అంటే ఆయన అక్రమంగా కట్టిండు అంటే ఉండని అక్రమంగా కట్టింది. మీరు ఊరికే నాగార్జునది ఇళ్ళకి ఇంక్లూడ్ చేసి నాగార్జున అంటే అక్రమంగా కట్టిండు కాబట్టి కూల్చేసిర్రు. ఇది తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయింది, చట్టం ప్రాసెస్లో భాగంగా జరుగుతున్నది. దాన్ని మనం రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు కదా. బెనిఫిట్స్ కూడా రద్దు చేశారు, అన్ని రద్దు చేశారు. యాక్చువల్గా ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఎందుకు మీరు సినిమా మీరే తీసిరు, మీరే యాక్టరు, మీరే హీరోయిన్, ఆమె ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎందుకు మీరు మీ సినిమా మీకు నడుస్తుంది, మీ ఇండస్ట్రీ, మీ లాభాలు మీకు వస్తాయి, మీ కథ మీకు వస్తుంది, ప్రాణం అయితే పోయింది కదా. ఎందుకు మీరు వచ్చి చూస్తేనే సినిమా వచ్చి చూస్తారా? మీ జనాలు ఏమైనా సినిమా బాగుంటే ఎవరైనా వచ్చి చూస్తారు. ఎందుకు ఈ అడావుడి వచ్చి సినిమాలు ఆ సంధ్యా థియేటర్లకు వచ్చి ఏదైనా? నేను అల్లు అర్జున్ గారు కాదు, ఎనీ హీరో, ఎనీ యాక్టర్ ఎవరైనా ఉండొచ్చు. మీరు సినిమాలు రిలీజ్ చేసినప్పుడు మీరు కొంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన జనాలకు కూడా ఇబ్బంది కాకుండా, ప్రాణాలు పోకుండా ఇట్లా వాళ్ళు ఉండాలి అంటే మీరు కూడా ఒక సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. కానీ సో ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కూడా అరెస్టు రంగం సిద్ధమవుతుంది. త్వరలోనే ఆ విచారణ తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. రాయేష్ ఏది ఉన్నా చట్ట ప్రకారము జరుగుతాయి. ఇప్పుడు గవర్నర్ యొక్క పంపినని మీరే చెప్తున్నారు. జరిగినప్పుడు విచారణలో భాగంగా అన్ని ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఏవి కూడా తప్పు జరిగితే తప్పును నిరూపించాల్సిన బాధ్యత వ్యవస్థల పైన ఉంటుంది. సంస్థలు ఉన్నది దేనికి? విచారణ వ్యవస్థలు ఉన్నది దేనికి? ఇవన్నీ ఏదైనా తప్పు జరిగితే బయట పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. దాంట్లో భాగంగా ఏవైనా
కేటీఆర్ గారైనా ఇంకెవరైనా ఏదైనా చట్ట ప్రకారం మాత్రమే అరెస్టులు జరుగుతాయి. సో ఎవరైనా హీరో పుష్ప అర్జున్ అయినా ఎవరైనా అరెస్ట్ కావాలి. ఎవరేమో చట్టానికి ఏమైనా అతీతమా? ఇండివిజువల్స్కి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? ఏముండదు కదా. సో చట్ట ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు ఏమైనది, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అనుకోండి, వాళ్ళకు అడ్వకేట్ ఉండదు, వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకుంటారు. పోలీసుల యొక్క విచారణలో భాగంగా వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తారు. ఏది రైట్ అనేది తేలిపోతుంది కదా. దానికి దాదావుడిగా ఆయన అటు చేయడము, ఇది చేయడము, రాజకీయం చేయడం, ప్రతిదానికి రాజకీయం చేస్తే ఏం లబ్ధి పొందుతారు? కానీ మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడకపోవడంతో ఉత్తది ఇవన్నీ ఎందుకు? అవన్నీ రాజకీయ, ఇవన్నీ పెట్టేటోళ్ళు పెడతారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆయుధంగా చేసుకొని కొంతమంది రాజకీయం చేయాలనుకుంటారు. దానివల్ల రాజకీయ కోణం అల్లు అర్జున్ ఇప్పుడు జరిగిన సంఘటన బట్టి వాళ్ళు ఏదో టీఆర్ఎస్ రాజకీయం చేయాలనుకుంటారు. అది ఇప్పుడు 2 రోజుల తర్వాత అల్లు అర్జున్ ఒకవేళ ఆయన అడ్వకేట్లు పెట్టుకుంటారు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏ ఇష్యూ ఏమి ఉండదు కదా. దాని ప్రతిదాన్ని రాజకీయం చేసుకొని వాళ్ళు ఏదో ఇట్లా అన్నారు అట్లా అన్నారు దీనికోసం అని అనడం కరెక్ట్ కాదు. అది తప్పు. ఏదున్నా పోలీస్ చర్యలో భాగంగా జరుగుతున్నది. దానికి పెద్ద అడావుడి ఏంది? ఎందుకు అంత అడావుడి? ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఇది బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి గారితో అల్లు అర్జున్ అరెస్ట్ పైన, లేకుంటే ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ కావాల్సిందే, చట్టం తన పని తను చేసుకెళ్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రాజేష్ ఫర్ #.